అగు ఎవరు వచ్చినట్టున్నారు కదా. హే, ఈ టైంలో ఎవరు? వెళ్ళి చూస్తా. ఇంకా పడుకోలే? మీరేనా? నేనెంత భయపడినా తెలుసా ఈ టైంలో ఎవరని. డోర్ కొట్టిండ్రు, కొట్టిన వెంటనే ఇక సీదా ఇంటికి వచ్చేసిండ్రు తాళం తీసి. ఎంత భయపడిపోయినాం. సరే ఇది మీరు పడుకున్నారని డిస్టర్బ్ చేయొద్దని ఒకసారి కొట్టినా, దాని తర్వాత కీ ఉంది కదా అని తాళం తీసి వచ్చేసరికి మీరు వచ్చేసిండ్రు. మీరు పడుకోలేదా? మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇలా లేట్ చేస్తే ఎలా? అవును, లేట్ ఎందుకైంది? ఇంత లేట్ ఎందుకైంది? పెట్టకుండా ఫోన్ షిఫ్ట్ ఆఫ్ చేసి పెట్టిండ్రు. ఇంత లేట్ వచ్చిండ్రు. అరే సారీ జరా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. ఇక లేట్ ఎందుకు అయిందంటే అగో నా బండి పంచర్ అయిపోయింది. నా ఎవరో బండి పంచర్ చేసి పెట్టిండ్రు. ఇక దాన్ని రిపేర్ చేసి తీసుకొచ్చేసరికి జరంత లేట్ అయింది. జరంతనా? ఇప్పుడు టైం చేసిండా 10 అవుతుంది. ఇది జరంతనా? 6కి మీ డ్యూటీ అయిపోతుంది కదా. ఇంతసేపు అయిందా మీకు? అరే ఇక ఈరోజు జరంత లేట్ అయింది. ఇక 8 గంటల బయలుదేరినా. ఇక అప్పటికి నా బండి పంచర్ అయింది మొత్తం. ఇక పంచర్ దుకాణంకి పోయేసరికి ఆడ కూడా పెద్ద లైన్ ఉండే, అందుకు జరంత లేట్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా, ఇక అందుకే ఇంటిమేషన్ చేయకుండా ఉన్నా. థ్యాంక్ గాడ్. మనసు చాలా టెన్షన్ పడుతూ ఉండే. మీరు ఇంత లేట్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ టైం నుంచి మా ఫ్రెండ్ని మీరు ఇలా ఇబ్బంది పెట్టకూడదు, ఓకే? షూర్ పక్క నెక్స్ట్ టైం నుంచి ఇట్లా అసలు చెయ్య. సరే మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను మీకు డిన్నర్ పెడతా. మీరు తిన్నారా? ఎస్ నేను తిన్నాను, బట్ మానస మీకోసం వెయిట్ చేస్తుంది. అయ్యో ఎందుకు వెయిట్ చేసినావు? తినచ్చు కదా, నేను వచ్చేవాడిని తినేవాడిని. అట్లా లేట్ వరకు అత్తే నువ్వు తినకుండా ఉంటే ఎట్లా? తినేసి ఉండు నువ్వు నెక్స్ట్ టైం నుంచి. అరే మీరు తినలే, నేను ఎట్లా తింటా? ఒకసారి తింటాం కదా మనం ఇద్దరం. ఇక అవన్నీ వదిలేయండి, పోయి ఫ్రెష్ అప్ అవ్వండి, నేను డిన్నర్ పెడతా, తిందాం ఇద్దరం. సరే ఏమండి, నేనేమంటున్నానంటే చెప్పు. ఈరోజు మన సంధ్య పోతుందంట ఇంటికి. అచ్చా కొన్ని రోజులు ఉండమను కదా. లేదు, ఇక ఆంటీ వెళ్తుంది, ఈమె కూడా పోతా అంటుంది. ఇక వీళ్ళ షాపింగ్ ఉంది, పెళ్ళి ఉంది కదా మార్చిలో, ఇక షాపింగ్ పోతాంటన్నమాట వీళ్ళు. అచ్చా అయితే నాకు కూడా. నీకు కూడా ఏంది అంటే బాగానే రోజులైంది కదా, మొత్తం అమ్మ నాన్న ఇక తమ్ముడు అందరు గుర్తుకొస్తాండంత. ఇక్కడ జరంత అట్లా పోయి రావాలనిపిస్తుంది నాకు కూడా. అచ్చా ఇంటికి పోవాలనుందా? అవును, పోయి రావచ్చా? సరే పో, సంధ్యతో పోయి ఇక నేను వచ్చేటప్పుడు నన్ను విలువు, నేను వస్తా. నిజంగా పంపిస్తున్నారా? అవును, వెళ్ళి రాపో. మరి మీరు టిఫిన్ ఎట్లా తీసుకోవతారు? ఎట్లా తింటారు? ఎవరండి పెడతారు? అవన్నీ టెన్షన్ తీసుకోకు, నేను బయట తింటాను కానీ క్యాంటీన్లో. నువ్వు పోయిరా, నీ సంతోషమే నా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచివారండి. అవన్నీ సరే కానీ ఎన్నిటికట్లా పోతారు? నేను డ్రాప్ చేయాలా మరి కార్లో? డ్రాప్ చేస్తారా? మరి డ్యూటీకి పోరా? ఇక నువ్వు డ్రాప్ చేయమంటే నేను డ్రాప్ చేస్తా, టెన్షన్ లేదు. నేను హాఫ్ డే తీసుకుంటా. సరే మరి హాఫ్ డే తీసుకోండి, మనం కార్లో పోదాం. సరే నేను హాఫ్ డే పోయి వస్తా, రెడీ ఉండుండ్రి. ఇక మిమ్మల్ని డ్రాప్ చేసేసి వచ్చేస్తా. అవును సంధ్య, జర అన్ని రోజులు ఉంటాయి పోగా. ఎన్ని రోజులు మంచిగా టైంపాస్ ఉండే, ఇక నువ్వు పోతే మొత్తం బోరింగ్ అవుతుంది. మీకు మనసా ఉంది కదా, మీకు ఏమీ బోరింగ్ అవ్వదు లేండి. తోలుకోపోతున్నావు కదా, మానసాన్ని తీసుకోపోతున్నావు కదా మళ్ళా. ఇక నాకెట్లా టైంపాస్ ఉంటుంది, మొత్తం బోరింగ్. ఇక ఒక్కడిని ఏం చేయాలో ఏందో. డోంట్ వరీ, ఏం పర్మనెంట్ కోసం తీసుకువెళ్తలేదు, ఓకే? మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. మరి జల్దీ పంపి మానసని. అగో నేను ఇంకా పోవుడే పోతే అప్పుడే పంపి అంటున్నారు మీరు. మజాక్ చెప్తున్నా, టెన్షన్ పడకు. ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండు, ఏం ఇబ్బంది లేదు. అవును, నేను పోతున్నా అని ఈ విషయం అత్తకు చెప్పలే. ఏమవుతుంది అంటే చెప్పాలి కదా, ఒక కాల్ చేసి చెప్పేస్తా మళ్ళా. సరే చెప్పు, పర్లేదు. ఇంటికి పోయినాక చెప్తా. ఓకే నువ్వు టెన్షన్ పడకు, మాకు ఇట్లా ఏమి ఉండదు.
కాల్ చేసి చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అట్లా ఏముండదు. మొత్తం మంచిగా ఉండు, నువ్వు టెన్షన్ పడకుండా. మానస ఈజ్ సో లక్కీ. చాలా మంచిగా హస్బెండ్ అండ్ చాలా మంచిగా అత్త ఫ్యామిలీ దొరికింది. సో లక్కీ. చాలా రిచ్ కూడా అండ్ చాలా మంచిగా థింకింగ్ ఉంది వాళ్ళ అందరికీ. వెల్కమ్ వెల్కమ్ అల్లుడు గారు, వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్. అక్క రే ఎట్లున్నావురా మల్లిగా? బాగున్నా అక్క, నువ్వు ఎట్లున్నావు? బాగున్నా బాగున్నా. ఎట్లున్నారు బావగారు, బాగున్నారా? బాగున్నా బామర్ది, బాగున్నా. ఇయ్యండి బ్యాగ్ ఇయ్యండి అల్లుడు. మీనాక్షి, జరా అల్లుడికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు, మళ్ళా వేడి నీళ్ళు పెట్టు, ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఛాయ్ గియ్య పెట్టు. లోపలికి రండి, పెడుతున్నా. హలో హలో మానస, ఎట్లున్నారా? నేను బాగున్నా అత్త, మీరు బాగున్నారా? అందరూ బాగున్నావు. కానీ ఇంత రాత్రి ఫోన్ చేసినావు, ఏమైంది? ఏమన్నా టెన్షనా? లేదు లేదు అత్త, ఏం టెన్షన్ లేదు. కానీ ఒక విషయం చెప్దామని కాల్ చేసిన. ఏం విషయంరా? ఏమన్నా ప్రాబ్లమా? కిషోర్ ఏమన్నా అన్నాడా? లేదు లేదు అత్త, అట్లేం లేదు. కానీ నేను జరా మా ఇంటికి వచ్చినాం ఈరోజే, ఇప్పుడే చేరుకున్నాం. ఇక ఆ విషయం చెప్దామని కాల్ చేసిన. ఓ, ఆ విషయం చెప్పడానికి కాల్ చేసినావా? అయ్యో, పొద్దున్న చేసినా అయిపో కదరా. లేదత్తా, అప్పుడే కాల్ చేద్దాం అనుకున్నా, కానీ జర్నీలో ఉండే కదా, సిగ్నల్ అందలే. టెన్షన్ పడకు. ఇక కిషోర్కి తెలుసు కదా, మాకు చెప్పే అంత అవసరం కూడా లేకుండే. కానీ మంచిగా అనిపించిందిరా, మేము మంచిగా నాకు కాల్ చేసి చెప్పినాం. ఏం కాదు. అందరు బాగున్నారా మరి ఇంట్లో? బాగున్నారత్త. ఏం చెప్తున్నాడు కిషోర్? పోయిందా మరి? లేదు లేదు, ఇక పోలే, రాత్రి అయింది కదా. ఇక బాపు అమ్మ పోనీయలే, ఇక రేపు పొద్దున పోతా అన్నాడు. ఇక ఇప్పుడు పడుకున్నాడు. సరేరా, ఇక నేను రేపు కాల్ చేస్తా నీకు. నువ్వు కూడా మంచిగా ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అత్త, గుడ్ నైట్.